నమస్తే. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, 2034 తర్వాత నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, ఇక్కడ వేరే ముఖ్యమంత్రి వస్తాడు, రాహుల్ గాంధీని ఆలోపుగా నేను ప్రధానమంత్రిని చేస్తా, అందులో నా పాత్ర కూడా ఉంటుంది అని అంటున్నాడు. సో అండ్ దాంతోపాటుగా ఇంకొక అంశం ఇందులో ప్రధానంగా, అసలు ఈ చర్చ ఎప్పుడు వచ్చింది అంటే రీసెంట్గా వేటు న్యూస్ అనే ఒక ఛానల్ వాళ్ళు, వెబ్సైట్ వాళ్ళు నిర్వహించిన ఒక కాన్క్లేవ్లో, ఒక సమావేశంలో ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. అండ్ దాంతోపాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో మీరు మాతో చేరండి, మీకు అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి అని అన్న స్టేట్మెంట్ పైన కూడా జర్నలిస్ట్ అడిగినప్పుడు, క్వశ్చన్ అడిగినప్పుడు, సో నాకు అంత డిమాండ్ ఉంది అని ముఖ్యమంత్రి మాట్లాడిండు. సో నాకు దేశంలో ఆ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా కొంత చర్చకు దారితీసింది రాష్ట్రంలో. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఆయన మాట్లాడిన దాంట్లో. చాకలి ఐలమ్మ మనవరాలకి నేను పదవి ఇవ్వడం జరిగిందని, ఉద్యమకారులను నేను ఆదుకున్న వాళ్ళని ఇంకా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అని ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాని మీద కూడా మనం మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో 2034 వరకు మీ ఫ్రెండ్ ముఖ్యమంత్రి అంటున్నాడు. సో మీ రియాక్షన్ ఏంటి? చాలా, సో మీ దోస్త్ కాబట్టి హ్యాపీగా ఏమన్నా ఎక్కడో ఒక దగ్గర మనసులో సో హ్యాపీ ఆ ఫీల్ ఏమన్నా ఉందా? అయ్యే అవకాశం, కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతున్నదా? నువ్వు అట్లా దోస్తు కాబట్టి కన్న వాటికి అంటున్నా, నిజం కూడా మా దోస్తు ఉంటే మంచిదే, ఉండాలనే ఉన్నది నాకు కూడా. కానీ ఆయన చేసే విధవ పనులకు ఆయన ఉంచారు జనము. తర్వాత ఏదన్నా రాచరిక పాలన అనుకుంటున్నట్టున్నాడు. ఆయన ఏదో రాసుకొని వచ్చిండు, ఎక్కడన్నా ఎవరన్నా ఇస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదేమన్నా ముఖ్యమంత్రి పదవి అనేది జనం ఓట్లేస్తాయి కదా. జనం నీ పర్ఫార్మెన్స్ ని బట్టి జనం ఓట్లేయాలి అని జనం డిసైడ్ చేస్తారు. రాచరిక వ్యవస్థలో రాణి గర్భంలో ఎవడు ఉంటే వాడే, మొదటి సంతానం ఎవరుంటే వాళ్ళే రాజు అన్నట్టుగా ఆయన ఇప్పుడు నెక్స్ట్ కూడా నేనే వస్తా అని చెప్తున్నది అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. నిజంగా కూడా ఆయన అన్ని చెప్పిన వాగ్దానాలన్నీ, 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, వీటన్నిటిలో మెజారిటీ అన్న కనీసం ఏమైనా చేసేది ఉంటే జనం ఆలోచిస్తారు కావచ్చు మళ్ళీ ఓట్లు వేసేందుకు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కదా, ఆ పార్టీ అక్కడ నుంచి డైరెక్షన్ ఏమొస్తే అది ప్రజాస్వామ్య దేశం కదా. నేనే ఉంటా అని చెప్పి నువ్వు పోజులు కొట్టుకుంటా కూర్చుంటే ఎవరు ఏ సెక్షన్స్ నీకు ఓట్లు వేయాలి చెప్పు? తెలంగాణలో అసలు ఏ సెక్షన్స్ కూడా ఎవ్వరు కూడా సాటిస్ఫై లేరు ఈ ప్రభుత్వంతో. అది మనం చాలా సందర్భాలలో చెప్పినా అది ఒక పెద్ద చర్చ అవుతుంది. ప్రతి దాంట్లో కనిపించినప్పుడు ఆడోళ్ళకు బస్సు తప్ప ఆయన ఇంకోటి ముచ్చట మాట్లాడతాడు. ఆ బస్సులు నడిపే డ్రైవర్ కూడా మొన్న మీద ఇంత పెట్రోల్ పోసుకొని అటు పెట్టుకొని సచ్చేపాయి. వాళ్ళ డిమాండ్స్ కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే 2.5 సంవత్సరాలు అవుతుంది ఆయన, మా గోడు విను అని చెప్పని స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వినకుంటే మీద పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్న తర్వాత వీళ్ళని చర్చలకు పిలిచారు కదా. అది కూడా ఇంకా చర్చలు సఫలమైన నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళను గవర్నమెంట్లో విలీనం చేయలేదు, ప్రైవేట్ బస్సులు ఆపలేదు, ఇవన్నీ చాలా సమస్యలు వాటి కూడా. సో ఇవన్నీ కనుక చూసేది ఉంటే నా దృష్టిలో ఈవెన్ ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు నేను ఆడికెళ్ళి వస్తున్నా, ధర్నా చౌక్ లో నిరుద్యోగులు, మేధావులు, తెలంగాణ మేధావులు, నేను ఉద్యమం అప్పుడు చెప్తుండే ఊకే, తెలంగాణ స్టూడెంట్స్ టుడేస్ రా మెటీరియల్ టుమారో స్క్రాప్ అని చెప్పి. ఇలా సేమ్ అదే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాకుంటే స్క్రాప్ అయితే అనుకుంటే వచ్చిన తర్వాత కూడా స్క్రాప్ గా మిగిలిపోయారు. తెలంగాణ మేధావులు మొత్తం చెత్తల లెక్క అయిపోయింది. వచ్చి ఆ రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసే కాడికి వచ్చింది. వాళ్ళ దాంట్లో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, సర్పంచుల ఆత్మహత్యలు జరిగినాయి. ఏ సెక్టార్, రైతుల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉన్నది. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. రైతులు ఇలా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నారు. రైతులు ధాన్యం కొనుమని కొట్లాడుతున్నారు. యూరియాలు ఇవి దొరికితే లాస్ట్ టైం ఇవన్నీ జరిగినాయి. సో ఈవెన్ స్కూల్స్ మూతపడ్డాయి, స్కూల్స్ తెరిచలేరు, బెల్ట్ షాపులు, తాగి చచ్చిపోయేటోళ్ళు, నీకు ఏ సెక్టార్ నువ్వు ఏది చూసినా. ఆఖరికి ఈ ప్రభుత్వంలో పరిస్థితి ఏంటంటే 800 సంవత్సరాల ఓల్డ్ టెంపుల్ ను కూడా కూలగొట్టిరు, పాడై. గంత అధ్వానంగా ఉన్నది. నిన్న ఒక ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసి నిన్న వల్ల కొట్టిరు. ఎవడి నీకు ఎవడోట్లేస్తాడు? మల్లెట్ల ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నా, పగటి కళలు కంటున్నట్టు. నేను ఊర్లలో చెప్తారు, అరే చెప్పు మీద కూర్చోగినట్టు బాగా ఎగురుతున్నావు ఏం రా, గట్లనే ఉన్నది ఇప్పుడు ఈయన పాలన అయితే. క్లియర్గా చెప్తున్నా, నేను ఒక ఫ్రెండ్ కాదు కానీ ఒక ముఖ్యమంత్రిని చూసే విధానంగా నేను చెప్తున్నా. బరాబర్ ఆయనే ఈజ్ ఎ ఫెయిల్యూర్ సీఎం. కాంగ్రెస్ పార్టీ కూడా కానీ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కదా, నేను 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, ఆ తర్వాత నేను దేశ రాజకీయాల్లోకి వెళ్తా ఉంటున్నాడు కదా. తుపాకి రామాడు కూడా చాలా అద్భుతంగా చెప్తాడు. చేతిలో తోలు తుపాకి పట్టుకో, చెక్క తుపాకి పట్టుకొని కూడా అద్భుతమైన ముచ్చట చెప్తాడు. నిజంగా ఆ ముచ్చట ఏంటుంటే ఇది నిజంగా తుపాకి కావచ్చు, పుసుకున్న కాలితే మనం చచ్చిపోతాం అన్నట్టు ఉంటుంది ముచ్చట. ఎంత అద్భుతంగా ఉంటుంది. హాఫ్ ప్లేట్ రేవంత్ రెడ్డి ఒక తుపాకి రావుని లెక్క, తెలంగాణ తుపాకి రావుని లెక్క ఆ చిత్రీకరించి పడ్డాడు. ఆయననే ఆ పొజిషన్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. అయితే ఆయన ఎంతసేపు ఏంటంటే లాస్ట్ టైం నేను అన్న అయ్యి చూపించిన అన్నాడు. అది నీది కాదు, కేసీఆర్ ఫెయిల్యూర్ తోటి మనసుండలో అందరం కూడా అన్డెమోక్రటిక్ ప్రాసెస్ తోటి ఆయన అప్రజాస్వామికంగా
మొత్తం అనగదొక్కిచ్చేసి ఒక దురపాలన భూస్వాముల పాలన ఎట్లుంటుందో అనే దాన్ని చూపించే క్రమంలో మనసుంటోళ్ళం అంతా వ్యతిరేకించినప్పుడు గతిలేని పరిస్థితుల్లో అసలు ఎలక్షన్స్ కు ముందు 6 నెలల ముందు వరకు కాంగ్రెస్ ఏ ఎలక్షన్లో కూడా 4వ స్థానం 5వ స్థానం కదా. ఇది లేని పరిస్థితుల్లో జనం ఓట్లేసారు. దాంట్లో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళంతా మొత్తం ఇక సన్నాసిరావులు ఉన్నారు మొత్తం వల్ల. ఆ సన్నాసిరావులు పెద్ద సన్యాసిని తీసుకొచ్చి కూసబెట్టిరు, జనానికి చూపించేస్తున్నాడు ఈయన మొత్తం. ఇప్పుడు నేను జెడ్పీటీసీ అవుదాం అనుకున్న జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అనుకున్న ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అవుదాం అనుకున్న ఎంపీ అయినా, సరే 14లో కాలేకపోయినా కానీ 2019లో ఎంపీ అయినా, సో దాని తర్వాత ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ టైం 34 దాకా ఉందాం అనుకుంటున్నా ఉంటా. అదే అది ఆయన చేతిలో లేదు కదా. అది అయిదాం అనుకున్నా అయినా అంటే డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్స్ లో ఆ కాంగ్రెస్ వాళ్ళు అట్లా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు జనం చేతులు ఉన్నది కదా. ఇప్పుడు ఈయన మీద విపరీతమైన గతంలో కేసీఆర్ మీద ఎట్లుండేనో ఇప్పుడు కేసీఆర్ మీద కోపంగానే ఉన్నారు, ఈయన మీద కూడా కోపంగానే ఉన్నారు. అసలు రాజకీయ వ్యవస్థ మీదనే కోపంగా ఉన్నారు జనాలు మొత్తం. అదే అంటున్నారు కదా, నిజంగానే చెప్పిందంట కొంచెమన్నా కొద్దిగానన్నా. ఆఖరికి పోలీసు రాజ్యం ఇనుప బూట్లతోటి వాళ్ళు నడిపినరు, ఇనుప కంచెలు పెట్టి నడిపినరు అన్నాడు. ఈయన కూడా మొత్తం ఇనుప కంచెలు పెట్టి నడుపుతున్నాడు కదా ఇప్పుడు ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని మొత్తము. ఎవరు నీళ్ళ అంతా లాకప్లలో లేసుడైనా తెల్లారి ధర్నా ఉన్నదంటే రాత్రి తీసుకుపోయి బొక్కల వాడేసుడు, పర్మిషన్ లేవు. కానీ ఒక మాట్లాడితే ప్రజాపాలన అని చెప్పుకున్నాడు. సో అది అనుకుంటేందుకు వినటందుకు ఆయనే ఇప్పుడు నేను అందంగా ఉన్నా అంటే అందంగా ఉన్న రోజులు అందం కనబడతారు కావచ్చు, అద్దం ముంగట చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు జనం చూస్తున్నారు నువ్వు ఎంత నీ పరిపాలన ఎంత అందంగా ఉన్నది ఎంత ముద్దుగున్నదో చూసి జనం డిసైడ్ చేస్తారు. తేలిపోయింది. మొన్నటిదాకా వేరే తిరిగి అనుకున్నారు, ఇప్పుడు మాత్రం తేలిపోయింది. నాకు తెలిసి అయితే ఈ పాలన ఇట్లే ఉంటే మాత్రం ఆయనే చాలా 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 ఘోరంగా పరాభవం అవుతాడు, పరాజయం అవుతాడు పక్కా. సో అవకాశమే లేదంటారు మీరు? నేనైతే సేమ్ ఇప్పుడు మార్పు అయితే కనబడతలేదు కదా ఇక్కడ, ఏ మార్పు కనబడతలేదు. ఆయన కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనబడతలేదు. కాన్ఫిడెన్స్ ఆయనకు సొంతంగా ఉంటే అయిపోతుందా? ఎదుటోళ్ళు కూడా ప్రజలు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. క్లారిటీ ఉందేమో, ఆ కాన్ఫిడెన్స్ వెనుక క్లారిటీ ఉన్నట్టున్నది. అంటే ఎట్లా బీఆర్ఎస్ లేవట్లేదు, బీఆర్ఎస్ సరిపోవట్లేదు, బీజేపీ దాని పరిస్థితి ఏందో మనకు తెలిసిన విషయమే. సో కాబట్టి ఇంకా మళ్ళీ ఆప్షన్ లేదు. సో పోనీ నన్ను ముఖ్యమంత్రి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నన్ను కాకుండా ముఖ్యమంత్రి ఏమన్నా చేస్తారా అంటే ఇక మిగతా వాళ్ళంతా ఎట్లున్నారు. కాబట్టి నేను తప్ప ఇంకా ఆప్షన్ లేదు అనే ఒక క్లారిటీకి వచ్చినట్టు, అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఉందేమో. విపరీతమైన పైసలు సంపాదిస్తూనే ఉన్నాడు. తీసుకపోయి ఢిల్లీకి ఇప్పుడు రాష్ట్రం ఏంటంటే క్యాష్ కో అయిపోయింది తెలంగాణ పేద జనం పైసలు మొత్తం తీసుకుపోయి కాంగ్రెస్ అగ్రనాయకులు వచ్చే పాదాల కాడ పాడేస్తున్నాడు. కనుక ఇంట్లో నేనే ఉంటాను, రేపు చెప్పలేం ఏమైతుందో. 2.5 సంవత్సరాలు ఒక కొత్త వ్యవస్థ రావచ్చు, బరాబర్ వస్తుంది, రావాలి, తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి దానికి వస్తే జనం ఆదరిస్తారు, గౌరవిస్తారు అనేది ఉన్నది. ఎందుకంటే సమస్యలు అట్లున్నాయి. రేపు ఏ సమీకరణ జరగవచ్చు, ఓకే బరాబర్ జరుగుతాయి. అది తప్ప తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు నువ్వు తమిళనాడులో అనుకున్నావు అసలు డిఎంకే కాడికి వెళ్ళి గవాళ్ళు వచ్చుడు ఎక్కడిది. ఎప్పుడో ద్రవిడ మూలాలు ఉన్నటువంటి ఉద్యమాలు నేపథ్యాలు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కుప్పగూలుతుందని అనుకున్నారా? ఇప్పుడు అట్లే ఇప్పుడు వీళ్ళైతే పెద్ద వాళ్ళకన్నా చాలా వీక్ వీళ్ళంతా. ఈవెన్ కేసీఆర్ కావచ్చు, బీజేపీ వీక్గానే ఉన్నది, కాంగ్రెస్ వీక్గానే ఉన్నది. ఒక్కసారి తిరగబడి జనము యూత్ ఊర్లలో ఉన్న యూత్ ఒక ఊరికి ఒక 10 మంది తయారైతే ఈ రాజ్యాన్ని ఉట్టిగానే కూలగొట్టచ్చు, కొత్త రాజ్యాన్ని తీసుకురావచ్చు. నిజమైన తెలంగాణ వాదాన్ని గుండెలు నింపుకున్నటువంటి పాలన తెలంగాణ ప్రజలు తీసుకొచ్చేటువంటి అద్భుత అవకాశం తెలంగాణలో ఉన్నది. ఇంత వాక్యూమ్ తెలంగాణలో లాస్ట్ టైం కూడా లేదు, ఇప్పుడు అంత వాక్యూమ్ ఉంది. సో వినెవర్ నో, బరాబర్ ఆ నూతన రాజకీయ వ్యవస్థ సైడ్ తీసుకుపోయేటువంటి ప్రయత్నం నా బుట్టలో మన బుట్టలో బరాబర్ చేస్తాం. నేనైతే బరాబర్ చేస్తా పని. సో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత కూడా నాది, అంటే బాధ్యత మీన్స్ సో అందులో నేను కూడా కీలక పాత్ర అనే కోణంలో ఆయన స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇది అదే మళ్ళీ అగైన్ పగటి కళలు అంటున్నాడు. ఇది వెనక జేబులో అపాయింట్మెంట్ లెటర్ ఆర్డర్ జేబులో పెట్టుకొని రాహుల్ గాంధీకి ఇచ్చినట్టే ఉన్నది ఇప్పుడు ఈయన. అట్లా ఉన్నది. ఇది కూడా పగటి కళలే. రాహుల్ గాంధీ ఎప్పుడైతారంటే ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కనుక అమలు చేసి, ఇప్పుడు అక్కడ ఎక్కడో మొన్న బీహార్లో పోయి ఆ టీచర్లను ఏదో ఎంప్లాయ్మెంట్ దాని గురించి వస్తే లాంటి దెబ్బలు కొడితే ఇట్లా కొడతారు అది అని అన్నాడు. ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏంది? నీ గవర్నమెంట్ లో నువ్వు ప్రాపర్ గా చేసి తెలంగాణ భారతదేశానికి ఓ రోల్ మోడల్ అని చెప్పిండు. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కనుక ఇక అమలయ్యి దీన్ని మొత్తం నువ్వు దేశమంతా తీసుకుపోగలిగితే మళ్ళీ తర్వాత ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ తోటి నీ పార్టీ వైఖరి ఏంది ఇదంతా నువ్వు ప్రాపర్ గా అది చెప్పగలిగి అమలు చేసేటువంటి స్థాయిలో నీ ఆలోచన విధానం కనుక ఉండేది ఉంటే జనం యాక్సెప్ట్ చేస్తుండే. కానీ ఎట్లా చేస్తారు? ఏ స్టేట్ లేదని చేతులలో, ఏ స్టేట్ లేకున్నా కానీ థంపింగ్ మెజారిటీ, థంపింగ్ జనం మీకు ప్రవాహం లెక్క రాహుల్ గాంధీ ఎంబడి వచ్చేటంత నిజాయితీ పరుడు నీతివంతుడు అని అయితే నేను రాహుల్ గాంధీని కూడా అనుకుంటలేను. అట్లా కనబడతలేడు కూడా కదా. వీడికి వచ్చి నువ్వు నిరుద్యోగ సమస్య నేను రాగానే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూత్ ను మొత్తం, అంటే ఆ యూత్ మొత్తం
30 లక్షల పైన యూత్ అంతా మొత్తం తిరిగితే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి కూడా లాల్ బహదూర్ స్టేడియంలో కూర్చొని చెప్పిండు కదా, వాళ్ళు లేకపోతే నేను లేను యువతరం చేయబట్టే నాకు వచ్చింది అని చెప్పని క్లియర్ గా చెప్పిండు. కనీసం వాళ్ళ సమస్య కూడా నువ్వు పరిష్కరించలే కదా, ఉద్యోగాలు కూడా ఇచ్చే చేతకాని పరిస్థితిలో ఉన్నావు కదా. బయట రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టిన దాంట్లో 80% తెలంగాణ వాళ్ళకు ఇప్పిస్తా అని చెప్పని నీ మేనిఫెస్టోలో పెట్టినావు, 8% కూడా లేదనలా. యాడికెళ్ళి చేస్తావు రాహుల్ గాంధీని ప్రధాని? నువ్వు ఉన్న స్టేటే సంగనాకపోతున్నది. ఇప్పుడు రేపు ఉట్టిగా ఉగన్ మొగోడు చూసుకోవాల్సిందే, మొత్తం నెత్తి మీద తెల్లబట్టలు వేసుకొని చూసుకుంటా కూర్చోవాల్సిందే. అది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. మంది కూడా మొన్న ఎంపీ సీట్లు కూడా వీళ్ళకి ఏం రాలే కదా, పవర్ లోకి వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్ లో సగం బీజేపీకి పోయినాయి, సగం మందికి ఈయననే ఫైనాన్స్ చేసిన అనేది కూడా ఉన్నది. అది జనం లోపల ఉన్న వాస్తవం జనం లోపల ఉంది. అటువంటి సమీకరణలు కథలు చేసిండ్రు కూడా. సో జనము రేపు వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎట్లా తీసుకొచ్చుకుంటారు అనేది తెలంగాణ జనానికి ఎరికే. ఒక ప్రత్యామ్నాయం లేక ఇన్ని రోజుల నుంచి ఇటువంటి వాళ్ళకు ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన లెక్కుండే. ఇప్పుడు బరాబర్ తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ట్యూన్ చేస్తున్నాడేమో ఇక ఇంకా ఆప్షన్ లేదు తెలంగాణ ప్రజలకి, ప్రజల మైండ్ ని ట్యూన్ చేస్తున్నాడేమో. ఇక ఈయన ట్యూన్ చేసి అయ్యేడుంటే ఎప్పుడో ఎంతో మంది ట్యూన్ చేస్తే కూడా అయ్యేడుండే. కేసీఆర్ ను కూడా తిట్టుకుంటూ వేసిరు ప్రత్యామ్నాయం లేక. కరీంనగర్ లో కేసీఆర్ గెలిచింది కూడా ప్రత్యామ్నాయం లేక గెలిచిరు. లాస్ట్ టైం ఎవడోడు పోయి ఏదో తెలంగాణ అంటున్నాడు. తెలంగాణ అనుకుంటూ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉండేనా? లేదు, ఆప్షన్ లేదు కాబట్టి కేసీఆర్. మొన్న కూడా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆప్షన్ ఒకటి తీసుకొస్తే బరాబర్ తెలంగాణ ప్రజలు దాన్ని ఆదరిస్తారు అనేది అయితే నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే జనం లోపల అంత అన్రెస్ట్ ఉంది. నువ్వు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా కానీ విపరీతమైన మేము ధోకాకు గురి కాబడ్డాం మేము అని చాలా మంది అవమానపడుతున్నారు. అరే ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బిచ్చగాళ్ళ బతుకైపోయింది తెలంగాణ ప్రజలేదనే కాడికి వచ్చింది. ఆఖరికి విగ్రహాలు పెట్టే కాడ కూడా ఈయన ఆంధ్రలో తీసుకొచ్చి పెడుతుంది. ఇక్కడ సగం బీజేపీ గవర్నమెంట్, సగం చంద్రబాబు గవర్నమెంట్ నడుస్తున్నట్టుగా ఉన్నది ఇక్కడ మొత్తం. ఇంకా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు కావచ్చు, ఇప్పటికి ఇంకా ఎన్టీ రామారావు విగ్రహాలు కావచ్చు. ఎక్కడ నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి పని ఎవరూ చేయలే. లాస్ట్ ప్రభుత్వం చేయలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి జనం లోపల బాగుంది ప్రత్యామ్నాయం. ఈసారి జనం లోపలికి తీసుకుపోవాల్సిందే. ఆయన అనుకోవచ్చు ఇప్పుడు ఏమున్నది భయ్, ఆఖరికి పైసలే కదా, పైసలు డిస్ట్రిబ్యూట్ చేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు. నీ పైసలు చూసి ఎవడు ఓటు వేయలే. రేవంత్ రెడ్డికి మొన్న పైసలు చూసి ఓటు ఎవడు వేయలే. ఇప్పుడు ఉట్టిగా రేవంత్ రెడ్డిని బయటికి రాని, ఏం పైసలు లేకుండా ఒక నిరుద్యోగం ఆయన నిలబెడదాం ఈ నిమిషంలో. రేవంత్ రెడ్డి ఓడిపోకుంటే చూడండి బరాబర్. నేను ఆ కాదు ఉస్మానియా డిస్టిక్ వెళ్ళో లేకపోతే చిక్కడపల్లికెళ్ళో, అశోక్ నగర్ లేకుంటే దిల్సునగర్, ఎల్బీ నగర్ కాడికెళ్ళి తీసుకొచ్చి ఒక విద్యార్థిని ఆయనకు దమ్ముంటే ఇక్కడ నిలబడితే నామినేషన్ వేసి వచ్చి కూర్చొని నిలబడితే ఒక నిరుద్యోగ యువకుని నిలబెట్టి ఓడగొట్టకపోతే చూడు ఆయన బరాబర్ ఓడిపోతారు. ఆ సిచ్యువేషన్ ఉన్నది ఆయనకు వచ్చి. ఆయన దేశంలోనే డిమాండ్ ఉంది కాబట్టి ప్రధానమంత్రి లాంటి నాయకుడు నన్ను రమ్మంటున్నాడు, నన్ను ఆహ్వానిస్తున్నాడు. సో దట్ ఈస్ రేవంత్ రెడ్డి అని అంత ఇప్పుడు ఆయన ఆహ్వానించడే ఉన్నది. ఆల్రెడీ బీజేపీ పార్టీలో ఉన్నోడేనా? ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది. ఇప్పుడు సింగిల్ భోగి సింగిల్ ఇంజనే. ఆడ ఒకటే ఈడొకటే ఉన్నది కదా. ఇప్పుడు బండి సంజయ్ ఇది ఉదంతం చూసిన తర్వాత ఇంకా ప్రజలకి ఏమైనా డౌట్ ఉన్నదా? వీళ్ళు ఇద్దరు ఒకటే అన్నట్టుగానే ఉన్నది. ఇంకా కొత్తగా జాయిన్ కావాల్సిందే ఉన్నది. అవతల క్యాంపోడ్ నా ఓడే, యువతల క్యాంపోడ్ నా ఓడే, అపోజిషన్ నాదే, అధికార పక్షం కూడా నాదే అన్నట్టు ఉన్నది వాళ్ళది. ఇక్కడ రాహుల్ గాంధీ అంటాడు చిరకల బాధ వేసుకుంటూ తిరగాలి, ఇక రామ అని కూడా తిరగాల్సిందే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు ఒకటే దొందే అయ్యారు. ఇంకా స్పెషల్గా ఎందుకు ఆయనలోకి వస్తేనే అయ్యేది ఏముంటది ఇలా? మనం బండి సంజయ్ ఇష్యూలో ప్రైమ్ మినిస్టర్ అట్లా అన్నదాని క్వశ్చన్ అడిగితే ఆయన చెప్తున్న మాట ఇది, దేశంలో నాకు డిమాండ్ ఉంది, ఒక నాయకుడిగా నాకు ఆ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అని తెలుస్తుంది. ఆయన బలం అనేది ఆయన చెప్తున్నమాట. అది తెలుస్తుంది. రేవంత్ మా దాంట్లోకి వస్తే మా పార్టీ డెవలప్ అవుతుందను, లేకపోతే రేవంత్ మాతో ఉంటే మా పార్టీ ఎదుగుతుందను. ఆ లైన్ ఆయన తీసుకొస్తున్నా. నేను ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉండి కూడా ఈ పార్టీలోకి ఫండింగ్ చేసిన బాపతోడు కదా ఈయన, ఈ ముఖ్యమంత్రి. ఈ బీజేపీలకు ఫండింగ్ చేసిన ముఖ్యమంత్రి అయినే. ఇప్పుడు బండి సంజయ్కి ఎంత సహాయం అయితే చేసిండో బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అంత సాయం దొరకకపోతున్నా కానీ రేవంత్ రెడ్డి రూపకంగా బండి సంజయ్కి మాత్రం అంత అద్భుతమైన సహాయం దొరికింది, సహకారం దొరికింది. ఇక్కడ గింత కూడా ఈగ దోమ వాలకుండా చూసుకునేటువంటి పని చేసిండు. కానీ సహాయం ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఆయన సిట్ వేసిండు, సిట్ ఆఫీసర్ అరెస్ట్ చేసింది, లోపలేసింది, అరెస్ట్ చేసినాం అంటున్నారు. సరే ఆయన అప్పచెప్పిండి అంటున్నారు కానీ ఈయన అరెస్ట్ చేసినాం అంటున్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటందుకు మైనర్ బాలిక తల్లి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటందుకు 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పోయిర్రు. అవును. పోగానే ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు, గంట సేపట్ల పోక్సో కేసు ఎక్కడన్నా పెట్టినరా? నేను పెట్టినా అన్నాడు. నేను చెప్తున్నా ఇప్పుడు మన తరఫుకెళ్ళి నేను చెప్తున్నా, ఒకవేళ గంట కాదా, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, రాత్రి ఆమె 12:45 వరకు బయటికి వచ్చేటప్పటికి నువ్వు పోక్సో కేసు కనుక పెట్టేది ఉంటే ఇక నువ్వు పెద్ద మొగను అంట. నేను
నా దగ్గర మెసేజ్ ఎస్ఎస్ఓతో నేను ఉన్నాయి కదా మరి ఉన్నాయి. ఆయన ఉన్నాను. ఎంత పచ్చి అబద్ధము. ఇప్పుడు మనోళ్ళు ఒకరాడ ఉన్నారు, ఇద్దరు ఉన్నారాడ. నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు కాంటాక్ట్ లోనే ఉన్నావు, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. ముఖ్యమంత్రి ఎంత పచ్చి అబద్ధం చెప్తారంటే జనానికి గంట సేపట్లో బుక్ చేసిన అంటాడు. ఇగో ఈ లోపల సహాయం ఎక్కడ జరిగిందంటే ఈడ వచ్చి వీళ్ళు 6 గంటలకు కూర్చుంటే 10 గంటలకు నుంచి 10 మధ్యలో ఎప్పుడో ఆ వాళ్ళ దగ్గరికి పిటిషన్ తీసుకొని ఉల్టా రివర్స్ కేసు మేము పెడతామని చెప్పాలని బెదిరించే ప్రయత్నం చేసి మీరు విడ్రా చేసుకోండి అని చెప్పి తెల్లారి పొద్దున 6:30 7 గంటల నుంచి ఒక మెసేజ్ బయట మొత్తం పోక్సో కింద ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిండు బండి సంజయ్ కొడుకు అని చెప్పని, అయినా ఇప్పటిదాకా కేసు బుక్ కాలేదు. పేట్ బషీరాబాద్ లో విక్టిమ్ వాళ్ళ మదర్ అక్కడ పోయిందని చెప్పి ఒక మెసేజ్ అంతా సర్క్యులేట్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఏంటంటే అప్పుడు భయానికి వచ్చి జనం మొత్తం టాప్ మీడియా సర్కిల్స్ లో మొత్తం ఇది రాగానే అప్పుడు అక్కడ ఒక కరీంనగర్ లో ఒక కేసు బుక్ అయింది. ఆల్రెడీ వీళ్ళ మీద బుక్ అయింది, హనీ ట్రాప్ అని బుక్ అయిందని చెప్పి ఈ లోపటి తతంగం అంతా ఎవరు చేసారు? ముఖ్యమంత్రి కదా చేసింది. డైరెక్ట్ బీజేపీ సీఎం ఉన్నట్లు జరగదు. అవుట్ రైట్ హెల్ప్ చేసిండు. అవుట్ రైట్ హెల్ప్ చేసి పొద్దుగాల అది సర్క్యులేట్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి అప్పుడు బుక్ చేసారు కదా. సో గంట సేపట్ల అని చెప్పింది పచ్చి అబద్ధం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని చీతూ అనుకుంటారు ఆయన ఇది ఇటువంటి ఇంటే. సో అక్కడ సహాయం దొరికిందా ఇమీడియట్ గా? ఫస్ట్ సహాయం ఆడ చేసిండు, తర్వాత ఏంది తాత్సారం చేసిండు, తర్వాత జనానికి భయపట్టించే మేమంతా ఒకటే అనే రీతిలో ప్రధానమంత్రి అసలు యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు ఇన్విటేషన్ పేరుండే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ లా, తర్వాత పేరు తీసేసిర్రు. పేరు తీసేసి పక్కకు పెట్టిరు కావచ్చు అనుకున్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి తీసుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి మై డియర్ ఫ్రెండ్ అంత ఆత్మ బంధాలు వీళ్ళకి ఎక్కడో గోళీలు ఆడుకున్నారా లేకపోతే ఒక షెడ్ ఒకటేసుకున్నాడా ఒక నాంగి ఒకటేసుకున్నా మాకైతే తెలియదు. కానీ ఇంత దోస్తాన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీళ్ళకి మనకు తెలుస్తలేదు. ఓకే అయిందా? అక్కడ దాకా అయిపోయింది, ఆడికి క్లోజ్ అయింది. తర్వాత ఏంటిది అసలు నిన్న లాస్ట్ కు సరెండర్ చేసేటప్పుడు ఇప్పుడు కంప్లైంట్ లో బండి సంజయ్ పేరు కూడా పెట్టారు. మేము తనకు ఈ ఇష్యూ చెప్పి మేము ఆ పిల్లగాని జర కంట్రోల్ చేయండి, ఆ మెసేజ్లు అవన్నీ బొమ్మలు అవన్నీ ఉంటే మా బిడ్డ గురించి బయట చెడుగా మాట్లాడకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసేందుకు వాళ్ళు పోతే ఉల్టా నువ్వు ఎంతమందితో ఉన్నావు, నువ్వు ఎంతమందితో పక్క వంచుకున్నావు, ఇట్లా ఈ టైప్ లా ఫినాయిల్ లాగింది అని చెప్తే ఫినాయిల్ రుచి ఎట్లున్నది ఇంత ఘోరంగా దుర్మార్గంగా మాట్లాడి ఉల్టా బెదిరించి పంపించిన దాంట్లో పోక్సో చట్టం కింద బరాబర్ అతన్ని కూడా ఫస్ట్ బొక్కల వాడేయాలి. నువ్వు జైలు వేయకుండా సంగప్ప అంటోని బండి సంజయ్ ఇద్దరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. కంప్లైంట్ లో ఉంది కదా, నువ్వు సేవ్ చేసినట్టే కదా. మరి ఇక్కడ బండి సంజయ్ సేవ్ చేసినట్టే కదా. ఆఖరికి ప్రజా సంఘాల నుంచి అందరి నుంచి రౌండ్ టేబుల్ పెట్టి పెట్టి డిఫరెంట్ మహిళా సంఘాలు కావచ్చు ఆర్గనైజేషన్ అన్ని రోడ్ల మీదకి ఎక్కుతున్నాయని చెప్పని అది చూసిన తర్వాత కదా వీళ్ళు అప్పుడు సిట్ దేనికి వేయాలి? ఈ దేశంలో ఏదన్నా పోక్సో కింద ఇప్పటిదాకా సిట్ వేసుడు జరిగిందా? మొన్న ఎక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చేస్తే వాళ్ళ అమ్మ పేరు మీద కూడా అమ్మకు తెలుసు అని చెప్పి అమ్మకు తెలుసు అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు మీద కూడా కేసు బుక్ చేశారు. మరి ఇక్కడ అయ్యాకు తెలిసింది 3 నెలల నుంచి పంచాయతీ జరుగుతూనే ఉన్నది, ఇంటర్వ్యూ జరుగుతూనే ఉన్నది. ఇది ఒకటే కాదు, ఈ అమ్మాయి పేరు మీద హనీ ట్రాప్ అని ఇంకో పోరంతోని ఏది భగీరథ దోస్తుతోని నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని వీళ్ళ ఇంటికి పంపించి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాన్ని గుంజుకుంటేందుకు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాదని చెప్పి వీళ్ళు ఇయ్యకుంటున్నారు. కానీ హనీ ట్రాప్ అక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి బుక్ చేయలేకపోయారు. మరి ఇదంతా అధికార దుర్వినియోగం చేసిండు కదా సంజయ్. ఇగో ఇట్లా హెల్ప్ చేసిండు. ఆయననే అంటున్నాడు అడ్వకేట్లు మాకు చెప్పిండ్రు మీకు బెయిల్ దొరుకుతుందని చెప్తే ఆపినాం అన్నట్టు ఆయనే చెప్పిండు కదా నేనే పంపిస్తున్నాను. అంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన చేతుల్నే ఒక దోషిని ఒక మైనర్ బాలికను రేప్ చేసినటువంటి దుర్మార్గుని నువ్వు పెట్టుకున్నావు, తండ్రిగా నువ్వు పెట్టుకున్నావు, నీ పేరు మీద కంప్లైంట్ ఉన్నది అనున్న తర్వాత నువ్వు కేసు కూడా బుక్ చేయకుండా ఆయన క్లీన్ చిట్ ఇచ్చి మళ్ళా ముఖ్యమంత్రి ఏమంటాడు ఇది పోక్సో కేసు ఒకటే దీని గురించే మాట్లాడకుండా ఆయన ఏమంటాడు ఏమయ్యా కోదండం ఎక్కియాలా ఉరిదీయాలా అంటే కసిసుడు లోపల ఆయనకు అరే అమ్మ ఇది ఎక్కడ కథ నేను ఎవడాడికి నువ్వు అని ఉరి తీస్తందుకు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మీద కూడా రకరకాల కథనాలు చెప్పి దుష్ప్రచారం చేసి జనాన్ని మిస్లీడ్ చేసినట్టు చేసి ముఖ్యమంత్రి అన్నాడు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2 కనబడుతున్నాయి అని అన్నాడు. 2 కనబడుతున్నాయి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయన్నే, పోలీస్ మంత్రి ఆయన్నే. నీకు ఏ ఇయర్ లో 10th క్లాస్ పాస్ అయింది, ఏ ఇయర్ ఏంది సంగతి అనేది తెలుసుకుంటేందుకు ఇట్లా నీకు క్షణాల మీద పడుతుంది కదా. దానికైనా సిట్ వేయాలా? ఇదేదో పెద్ద అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ట్రంప్ కాడికి వెళ్ళి పైసలు వచ్చినాయి, గతంలో వేరే అధ్యక్షుడు క్లింటన్ కాడికి వెళ్ళి పైసలు వచ్చినాయి, ఈ కంపెనీలకు ఈ దేశాలకు పోయినాయి కాబట్టి అన్ని దేశాలు తిరిగి దాని అంతా సమాచారం తీసుకొచ్చి రిపోర్ట్ చేయాలన్నట్ట. ఒక చిన్న డేట్ ఆఫ్ బర్త్ అది నువ్వు ఎవరికి చెప్పినా కానీ ఆ బళ్ళు ఎప్పుడు చదివిందో తీసుకొచ్చి ఆడ ముంగడ పెడితే దాని బహిరంగ సభ అంతా ముంగడ పడుతుంది కదా దానంతా. సో ఇవన్నీ కాకుండా తాత్సారం చేసి ఆయన లోపల ఏదో ఆవేదన అరే నీ అమ్మ నేను ఇంత కాపాడదామని ప్రయత్నం చేస్తుంటే కానిస్తలేరేంది వీళ్ళంతా అని. సో ఇదంతా ఒక ఎత్తు. మళ్ళా కరీంనగర్ బహిరంగ సభల ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే నా కొడుకు నేను మిమ్మల్ని అన్నలు అనుకున్నానా, మిమ్మల్ని తమ్ముళ్ళు అనుకున్నానా, మీ కుటుంబాలే నా కుటుంబం అనుకున్నానా, నా కొడుకుని చక్కగా చూసుకోలే అన్నా అని ఓ దిక్కు తప్పు జరిగిందని చెప్తూనే
మళ్ళా వార్నింగ్ ఎట్లా ఇస్తాడంట ఆ వేదిక మీద ఒక ఆంజనేయ స్వామి బర్త్డే రోజు తన ఎంత బహిరంగంగా బాహాటంగా మందిని రాక్షసులు అనుకుంటా, అంటే ఈ బాధిత కుటుంబం తరఫు ఉన్నట్లు అందరినీ రాక్షసులని చెప్పుకుంటూ ఒక్కొక్కరిని అంతు చూస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అసలు ఆ ఒక్క స్టేట్మెంట్ పట్టి నువ్వు మొత్తం అందరినీ సమాజానికి నువ్వు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాడిని వార్నింగ్ ఇస్తున్నా ఆ ఒక్క స్టేట్మెంట్ తో తీసుకొచ్చి బొక్కల వాడాలి. నా సొంటలు ఉంటే మాత్రం మన ముసలు లెక్క పెట్టిస్తున్నా అతన్ని. సో అట్లా జరుగుతున్నది, ఏదంతా సమాజం చూస్తున్నది. మరి ఇదంతా సహకారం కదా, ఇదంతా సపోర్టే కదా. అసలు ఇంకోటి ఏంటంటే అంటే ఇది పర్సనల్ ఫ్రెండ్షిప్ లో భాగంగా ఇచ్చిన సపోర్ట్ అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ పార్టీ అంటే బీజేపీతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్న లైనా? 100% బీజేపీతోనూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే లైనే ఇది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు నిన్న మల్లు రవి స్టేట్మెంట్ చూసినాక అనిపించింది నాకు, ఊర్లో అంటారు కొస తాళ్ళు వెళ్ళేదాకా చూడాలి రా అయ్యగారు తాగంది అని. అంటే ఎలక్షన్స్ వచ్చే వరకు వీళ్ళు ఒకటా కాదా అని తేలిపోతుంది, కలిసి ఉన్నారా లేదని. కానీ ఈ దుర్మార్గుల పరిస్థితి ఏంటంటే కొసతాళ్ళు కాదు, నడి మధ్యలో ఉన్నప్పుడే మొత్తం బగ తాగి గుడాలు బుక్కి గంజాయి తాగి బోర్ల బుక్కల పడి మూతిపాలు రాలగొట్టుకున్నట్టున్నది వీళ్ళు ఇప్పుడు. అంటే అట్లా వీళ్ళ ఒరిజినాలిటీ బయటపడ్డది. బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సింది, కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అరే ఆయన బాగా కష్టపడి వచ్చింది కాదు భయ ఆయన అంటాడు, మల్లురావు అంటాడు ఆయన ఎందుకు రాజీనామా చేయాలని ఆయన అంటాడు. ఇది ఎక్కడికైతే అసలు ఎవరు మాట్లాడాలి ఇవన్నీ పిల్లగాళ్ళు చేస్తే అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటే ఒక మాట ఉంటుంది అనుకుందా, వాళ్ళ పార్టీలు కాబట్టి సపోర్ట్ చేసుకున్నారు అబ్బాయి అని చెప్పని. వీళ్ళు అట్లా కాదు, ఇల్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనానికి తేలిపోయింది కదా, బాగా దాగి బోర్ల ఒక్కల పడ్డట్టున్నది ఇప్పుడు ముఖ్యమంత్రి మొత్తం. ఇక అది చాలా క్లియర్ ఏంటంటే అది రాజకీయ పరంగా. ఎందుకంటే బండి సంజయ్తోని ఈయన గోళీలు ఆడుకోలే, లేకపోతే ఇద్దరు క్లాస్మేట్లు కాదు, బ్యాచ్మేట్లు కాదు, బెంచ్ మేట్లు కాదు, లేకపోతే కలిసి బండ్ల మీద తిరిగిన వాళ్ళు కాదు. పక్కా ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్న తెలిసి వస్తున్నది ఏంటంటే ఇది మొత్తం చంద్రబాబు కూడా దీని వెనక స్కీమ్ వెనక చంద్రబాబు కూడా ఉన్నాడు. నేను ఒక 1-2 days లో దాని విషయం ఒక ల్యాండ్ అవాక్యూ ప్రాపర్టీ సంబంధించిన భూముల వ్యవహారం కూడా ఉంది అన్నది ఒకటి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా కొంత ఇదిగా రెస్పాండ్ అయ్యిండు. సో ఇక్కడ కవిత ఇంకొక రకంగా రెస్పాండ్ అయింది. ఇట్లా ఒక కొన్ని పొలిటికల్ లీడర్ల రెస్పాన్స్ చూస్తే దీని వెనకాల ఏదో సంథింగ్ ఉన్నది, లింక్ ఉన్నది, కేంద్రంతో ఉన్న ఒక లాలూచి వ్యవహారం ఉన్నట్టు కనబడుతున్నది. బరాబర్ మీరు చూడండి, కొందరేమో సైలెంట్ గా ఉన్నారు ఇష్యూలా, కొందరేమో అవుట్లెట్ సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు అవుట్లెట్ సపోర్ట్ చేసే దాంట్లో కొత్తగా వస్తున్నట్టు చెప్తున్నటువంటి కవిత సపోర్ట్ చేసింది, అసదుద్దీన్ సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు అవుట్ రైట్ గానే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు దీని మీద పెద్ద అజిటేషన్ ప్రోగ్రామ్ తీసుకోలే, ఒకరిద్దరు మైకిలం కూడా మాట్లాడుతారు, అది మన సొంతలో ఇచ్చిన సమాచారంతోనే మాట్లాడుతారు. వాళ్ళు ఏదో పెద్ద దాన్ని తవ్వి చేసింది కాదు. ఇప్పుడు వాళ్ళు మేమే తీసినామని క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తారు, కానీ అంత బక్వాస్ అదంతా జనాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. సో ఇక్కడ జరుగుతున్నదంటే కేవలం ఆ కుటుంబానికి సంఘీభావంగా ఉండి ఆ తెలంగాణలో ఇట్లా ఆడబిడ్డకు ఇంత దుర్మార్గం జరగవద్దు, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంత కిరాతకంగా జరుగుతుందా, వాడు సెంట్రల్ మినిస్టర్ అయితే ఎవడైతే అని మన సొంటలము జనము సంఘాలు బయటకు వచ్చి జనాన్ని చైతన్యవంతులను చేసి ఒక ఈ సోషల్ మీడియా యుద్ధం కూడా అది ప్రజా విజయం లెక్క వచ్చి బయటకు వచ్చిన తర్వాత బద్నామైతమని ఏం చేయలేక మనసుంటోళ్ళని ఏం చేయలేక అక్కసుతోటి ముఖ్యమంత్రి అటువంటి మాటలు మాట్లాడిండ్రు. ఇది బీజేపీ అనే అనుకోవాలి. వీళ్ళిద్దరి బచ్పన దోస్తాన్ అయితే నాకు తెలిసి వీళ్ళ మధ్యలో ఏం లేదు, ఇదే పైసలు లావాదేవీలు. నువ్వు అన్నట్టు అన్ని పైన అంతా ల్యాండ్ స్కామ్లే కదా, వీళ్ళందరూ ఈ దొంగలంతా పైన అంతా కలిసి ఉన్నారు. అందుకనే ఇంత దుర్మార్గమైనటువంటి ఇష్యూలు అంటే జనరల్ గా ఏదన్నా భూమి జాగాల ఇష్యూ, చిన్న కొట్లాటల ఇష్యూ, అక్కడిక్కడ మాట్లాడితే వేరే విషయం. కానీ ఒక ఆడపిల్లను మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్మోహమాటంగా వీళ్ళందరూ ఒక్కటైపోయి ఒకటే పాట వాడిరు చూసినావా. మళ్ళీ ఒత్తిడికి వచ్చినాక కొందరు అటు ఇటు పాటలు వాడిరు, కానీ మొత్తం అందులో పక్కా పైనుంచి కిందాక ఒకటే ఉన్నారు వీళ్ళంతా. ఏమో చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు బండి సంజయ్ అయితే నేనే అప్పగించిన అని చెప్తున్నారు. ఆయన ఇవాళ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చినట్టున్నారు. నా పదవి నేనెందుకు రాజీనామా చేయాలి, దేనికోసం రాజీనామా చేయాలని కూడా అడుగుతున్నట్టున్నారు. ఆయన దేనికోసం రాజీనామా చేయాలంటే నువ్వు ఆల్రెడీ బెదిరిస్తున్నావు కదా, జనాన్ని బెదిరిస్తున్నావు, చాలా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నావు, ఓపెన్ గా బెదిరిస్తున్నావు. ఆయన ఎవరిని వదిలిపెట్టా అంతు చూస్తా అని మాట్లాడుతున్నాడు. ఆయన లంకకు ఏంటది హనుమంతునికి తోకకు అంటు పెడితే మొత్తం లంకను ఎట్లయితే మొత్తం నలగబెట్టినో అట్లా ఇసొంటి కొడుకులను మొత్తం కథం పట్టి ఇచ్చేసా తలగబెడతా అంటున్నాడు. అంటే మనందరినీ చంపుతారన్నట్టు ఇప్పుడు ఆయన బండి సంజయ్ అంటేనే మొత్తం మన సొంటలో మొత్తం చంపి పడేస్తాడు. అది కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి గట్లా మాట్లాడతారా మరి ఆయన? ఆ బీజేపీలో పరువు పోతుంది. ఇటువంటి అడ్డమైన కేసులలో మైనర్ బాలిక మీద అది ఒక్కసారి కాదు చాలా సందర్భాల్లో అత్యాచారం చేసినట్టు సెక్షన్లు కూడా మార్చారు కదా. మరి ఇటువంటి మీరేం పెట్టుకుంటారు ఆయన? నాకు అర్థం కాదు. రేపు జనం చీతు అంటారు, మీరు అన్ని ఒకటే రోజులు ఉన్నాయి అనుకోకూడదు. ఎవ్రీడే ఇస్ నాట్ సండే, మండే ఇస్ గోయింగ్ టు కమ్. మీకు అర్థమవుతారు మీరు మొత్తం. మళ్ళీ వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఆయన కూడా అంటాడు అరే గట్టెట్లా రాజీనామా చేస్తారు. ఇప్పుడు గమ్మత్తున్నది ఏంటంటే ఆపోజిషన్ పార్టీ అధికార పార్టీ రెండు కలిసి ఒకటే సంగీతం పాడుతారు వీళ్ళంతా. రామచంద్రరావు గదే చెప్పబట్టే, మల్లు రవి గదే చెప్పబట్టే, రేవంత్ రెడ్డి గదే చెప్పబట్టే, బండి సంజయ్ కూడా నేను ఎందుకు చేయాలని బట్టే.
వీళ్ళందరూ ఒకటే ఉన్నారు కదా పైన వాళ్ళందరూ. మిగతా ఉన్నోళ్ళేమో దాన్ని యాజిటేషన్ లెక్క తీసేమో వాళ్ళు కొట్లాడతలేరు. మొత్తుకునేటోళ్ళు మన సొంటలో మొత్తుకుంటున్నాం. కానీ మన సైడ్ జనం ఉన్నారు, జనం వింటున్నారు. ఇదంతా ఇంత అసహించుకుంటున్నారు వీళ్ళను. బండి సంజయ్ ఎవిడెన్స్లను ట్యాంపర్ చేసే పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళను సంపుతాన్ని బెదిరించే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఆయన బరాబర్ రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరఫ్ చేయాలి. లేకుంటే బీజేపీ దీనికి మూల్యం చెల్లించుకుంటది. కానీ చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు తెలుసా. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అరే ఒక్కొక్కరు చచ్చిపోయి డిఫరెంట్ ఆర్గనైజేషన్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మంది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళ రాజ్యం వచ్చేటందుకు, వాళ్ళ పాలన వచ్చేటందుకు చాలా మంది ఏబీవీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, డిఫరెంట్ సంఘాలకి వెళ్ళి జనసంఘానికి వెళ్ళి మొదలు పెడితే కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ నిర్మాణం చేసుకున్నటువంటి బంగ్లాలను దుర్మార్గులు మొత్తం కూలగొడుతున్నారు. దాన్ని కథం పట్టిస్తారు. అది వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. చాలా మంది బాధపడుతున్నారు కూడా. దాంట్లో చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అది ఇంత దుర్మార్గం అనుకోలేదు. ఇప్పుడు ఉద్యమకారుల కమిటీ అనేది ఒకటి వేసినారు. నిన్న కూడా మొన్న అదే సమావేశంలో అది ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టున్నాడు. నేను చాలా మంది ఉద్యమకారులకి చాలా రకాలుగా మేము చేస్తున్నామని, చాకల ఐలమ్మ మనవరాలకి ఏదో పదవి ఇచ్చినామని, ఇంకా రకరకాలుగా. సో మొన్న ఏదో శంకరమ్మకి ఏదో దాంట్లో మెంబర్గా ఇచ్చినట్టున్నారు. సో కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేసిరు. కమిటీ మొన్న ఏదో కూర్చుందట, మాట్లాడిందట. సో ఇదంతా అంటే తెలంగాణ ఫ్లేవర్ ఎక్కడో నాకు లేదు అనేది బాగా ఫోకస్ అవుతున్నది అన్న దాంట్లో భాగంగా ఈ కమిటీ వేసింది అనుకుంటున్నారా? దీని ద్వారా ఏమైనా సరే ఏ కోణంలో వేసినా ఆయన అభివృద్ధి కోసం వేసుకున్నా, ఆయన స్వార్థం కోసం వేసుకున్నా, ఎంతో కొంత మంచి జరిగినా దాన్ని సంతోషిద్దాం, అంతే కదా. ఆ మంచి కోసం ఏమైనా ఉందా అని అది నేను చెప్తా. దానికి ఇప్పుడు చాలా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమకారులకు ఆకాంక్షల వేదిక అని ఒకరు, ఉద్యమకారుల హక్కులను ఒకరు, ఇట్లా డిఫరెంట్ సంఘాలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని కోదండరామ్ ఇటువంటి వాళ్ళు అందరి దగ్గర పోయి ఒత్తిడి చేస్తా ఉన్నారు. నేను ఒకటి క్లియర్ గా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అడగదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ తెలంగాణకు నిజంగా ఉద్యమకారులకు, ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు చేయాలంటే ఫస్ట్ ఎవరికి చేయాలి? ఫస్ట్ బాధితులు ఎవరు? తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు 1200 మంది అని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు. గత ముఖ్యమంత్రి కూడా చెప్పిండు 1200 మంది ఆత్మబంధాలను జరిగితే 560, 570 మంది మాత్రమే ఇచ్చిండ్రు. మిగతా ఎవరిని వాళ్ళకి ఇయ్యలేదు. వాళ్ళందరూ మేము రాగానే వెంటనే 100 రోజుల లోపల ఇచ్చేసిస్తామని చెప్పని వాళ్ళని గుర్తించి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకు పైసలు ఇచ్చి, వాళ్ళకి ఎట్లా ఆదుకోవాలని అన్ని ఆదుకుంటాం, వాళ్ళకి ఇంత భూమి ఇస్తాము, ఇవన్నీ చెప్పిండు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మనం కూడా చాలా సందర్భాలలో చాలా మాట్లాడినాము. ఆ కుటుంబాలను కూడా తీసుకొచ్చి అమరుల స్తూపం దగ్గర పెట్టినాం. కేసీఆర్ ఉన్నప్పుడు చేసినాం, ఈయన ఉన్నాక కూడా వచ్చి చేసినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఒక 10 కుటుంబాల కన్నా వాళ్ళు నౌకర్లు ఇచ్చిందా? ఒకవేళ అది ఇచ్చేది ఉంటే దేనికంటే దానికి. అది ఐడెంటిఫై చేసినందుకు కాదు, అది ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు కదా. నెక్స్ట్ ఎవరు? కళాకారులు. ఒక 9 మందికి ఇచ్చి, ఆయన పేరు చెప్తున్నాడు, 9 మందికి నేను ఇచ్చి గౌరవించుకున్నా కదా. మాట్లాడేటోళ్ళను నోరు మూసినట్టుగా చేసి అందులో ఒకరిద్దరు మాట్లాడుతూనే ఉన్నారు బయటికి. తర్వాత అవసరం లేని వాళ్ళు కూడా కొంతమందికి అందులో వచ్చినాయి. నిజమైన తెలంగాణ వాదులకు ఆయన ఐడెంటిఫై చేయలేదు. వీళ్ళని చూపించుకొని, ఈ ముఖాలను చూపించుకొని, 9 మందిలను చూపించుకొని, వాళ్ళ ₹1 కోటి ఇచ్చినాము, వాళ్ళకి ఇల్లు ఇచ్చినాము, ఇల్లు కట్టిస్తామని చెప్పినాము, ఇవన్నీ వీళ్ళని చూపించుకొని మొత్తం ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిన అందరికీ నష్టం చేస్తున్నాడు ఆయన. కనీసం హెల్త్ కార్డులు అని, వాళ్ళ ఇండ్ల చదువు ఎట్లుంటే తెలియదు. కళాకారులు అద్భుతమైన పాటలు వాడి మొత్తం ఊర్ల పొంట తిరిగి యాక్సిడెంట్లు అయ్యి ఇప్పుడు కాళ్ళు కూడా కొట్టుకొని, శైలు కూడా కొట్టుకొని, బీపీలు తెచ్చుకొని, ఇటువంటి వాళ్ళు అందరు ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ నువ్వేం ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు ఈ కమిటీ వచ్చినాక ఐడెంటిఫై చేస్తా అంటారు కదా. అసలు నెంబర్ 1 కేశవరావుకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఎక్కడో టైం పాస్ కు పల్లి బఠానీలు తినుకుంటా షాయి తాగుకుంటా మాట్లాడినోడు బాపతోడు ఆయన, అంతేగాని ఆ 2 ఇంగ్లీష్ ముక్కలు 2 హిందీ ముక్కలు మాట్లాడినోడు, అంతేగాని ఆయనకు తెలంగాణ ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కోదండరాము ఉన్నాడు అనుకో, కోదండరాము డైరెక్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ తో ఎట్లా చెప్తే అట్లా చేసినాడు కనుక అది ఆ బ్యాచ్ లెక్కనే ఉంటది. కానీ వీళ్ళందరూ కాకుండా నిజమైన ఉద్యమకారులు అంటే వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు. అసలు ఉస్మా యూనివర్సిటీలో ఒక 4 పేర్లు పెట్టనుంటివి. ఎవరు తిండి లేక ఏం లేక అన్ని వదిలిపెట్టి నౌకరు వస్తే రాకపోని ఈ ఎగ్జామ్ మనం రాయొద్దు, బైకాట్ చేయాలంటే బైకాట్ చేసిన వాళ్ళు, బైకాట్ చేసి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా మొత్తం నీకు యూనివర్సిటీ మొత్తం నిరుద్యోగులు అప్పుడు ఉన్నటువంటి అంటే ఉద్యోగం వచ్చే బాపతున్న మేధావుల సొంటోళ్ళు కూడా కంప్లీట్ గా వచ్చినారు కదా. కొంతమంది రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కడిది? వీళ్ళు ఎవరెవరినో పొలిటికల్ అకామిడేషనే జరిగింది అందులో. ఇంకొకటి ఏంది, అసలు ఎట్లా నువ్వు ఏంటిది ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు? ఎవరెవరిని ఏ సెక్టార్ని ఎట్లా తీసుకుంటున్నావు ఏందనేది ఎక్కడన్నా ఉన్నదా? అది వీళ్ళు ఏం తయారు చేసి ఇదంతా వరకు అమాస్ అయిపోతుంది, 5 ఏళ్ళు అయిపోతుంది. కమిటీ అని వేసినాం కదా అనుకుంటారు. ఈ వేసినాక కూడా ఈ అప్లికేషన్లు ఇచ్చి అవి తీసి మళ్ళీ పెంట కుప్పల పడతాయి. ఎందుకంటే చనిపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే తీసుకుపోయి అప్లికేషన్ పెడితేనే పక్కకు పడిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, శంకరమ్మను మహిళా కమిషన్ మెంబర్ గా పెట్టి మొత్తం అందరికి చేసినామని అంటున్నాడు. అట్లా కాదు. అప్పుడు నౌకర్లు ఎక్కినటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళకు చదువు లేక అటెండర్లుగా వాళ్ళు వీళ్ళు జాయిన్ అయితే అప్పటికే వాళ్ళ ఏజ్ 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటే అటెండర్లుగా జాయిన్ అయితే ఇప్పుడు అయిపోయింది అది. కనీసం వాళ్ళ ఇండ్లకు మళ్ళీ ఇంకోరికన్నా ఇవ్వాలి కదా నౌకరీ. అటువంటి ఏవి కూడా అడ్రస్ చేస్తలేరు.
ఇంకోటి నువ్వు సాకలైలమ్మ గురించి ఇష్యూ చెప్పినావు కదా, సాకలైలమ్మది నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నా. జనానికి ఇంత ముందు చెప్పిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన క్లెయిమ్ చేస్తుంది కదా, ఆ శ్వేతకు నేను మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చిన అని చెప్పాను. ఆయన ఒక్కొక్క దానికి మెంబర్షిప్ ఇస్తే కాదు ఇది. సాకలైలమ్మ మనవడు రామచందర్ ను ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో పెట్టుకొని గార్డెన్ లో ఆయన నిలబడి ఈయన నిలబడి ఆయన కూర్చొని ఈయన కూర్చొని ఆ రామచందర్ 22 సంవత్సరాలకు పైన ఆయన పాలకుర్తిలో సర్పంచ్ ఉండే సాకలైలమ్మ మనవడు ఫోటోలు తీసుకొని సాకలైలమ్మ మనవంతో నేను ఉన్నా, మొత్తం రేపు పొద్దుగాల మొత్తం ఇటువంటి వాళ్ళందరూ నేనే ఆదుకుంటా, నేనే గౌరవించుకుంటా, నేనే చూస్తా, పెద్ద కొడుకు లెక్క నేను అది అని చెప్పి పెద్ద పొంగరాలు కొట్టి నేను తుపాకరావు అని ముచ్చట చెప్పిండు. ఆయన మొత్తం చిలకదుబ్బర మాటలు మొత్తం చెప్పిండు. గా మధ్యలో సాకలైలమ్మ మనోడు అదే రామచందర్ ఎవరైతే రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి ఈయన కూర్చోబెట్టి ఇవన్నీ నడిచినాయో, ఆ పత్రికా ప్రకటనలు ఇవన్నీ చేసిండో, తనకు బీమార్ అయ్యి అప్పటికి 3 నెలల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగి సిక్ అయ్యింటే నేను పోయినా, ఆడికి పోయినా, మనం కూడా వచ్చినాము, నేను పోయినా ఇంటి వాళ్ళ దగ్గర పోయినా, ఆరోగ్యం బాగాలేదని టెలిఫోన్ చేస్తే నేను పోయినా. పోతే ఇట్లా మా నాన్నను బాగా గుర్తుపడతారు, మా నాన్న అంటే బాగా గౌరవం ఉండే ఆయనకు కూడా. ఆయన 2 చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు, ఒక్కసారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోండి, ఒక్కసారి చెప్పండి, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పండి, ఆయన పట్టించుకుంటాడు. నాకు చాలా ఘోరంగా ఉన్నది, నేనంటే ఉండలేక సఫకేషన్ ఉన్నది, మొత్తము పైసలు ఉన్నాయని అయిపోయినాయి, పైసలు కూడా లేవని. ఆడ ఇంకో దారుణం ఏంటంటే తన కొడుకు సంపత్, అంటే ఇప్పుడు శ్వేత వాళ్ళ భర్త సంపత్ కూడా యాక్సిడెంట్ అయ్యి ఆయన కూడా ఇట్లా పట్టుకొని వీల్ చైర్ పట్టుకున్నాడు. ఆయన కూడా వీళ్ళిద్దరి పట్టుకొని నేను కూర్చొని యాక్చువల్గా ఆడికెళ్ళి నేను పత్రికా ప్రకటన చేసిన, మీడియాలో వచ్చింది, వెంటనే ఇది వీళ్ళని తీసుకుపోయి కనీసం ఏదైనా ఒక హాస్పిటల్లో నిమ్స్లో గాంధీలో లేకుంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ నువ్వే ఇనాగ్రేట్ చేస్తావు, నీ పార్ట్నర్షిప్ ఉన్న హాస్పిటల్ అన్నా నీ ఒక బెడ్ గిడ్డ ఇప్పిస్తే నేను బతుకుతాడు నాయన అని చెప్పి నేను బయట చెప్పినా, నాకున్న సోర్సెస్ తో చెప్పే ప్రయత్నం కూడా చేసిన వాళ్ళకు, కానీ పట్టించుకోలే, ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆఖరికి ఒక రోజు నేను అనుకున్నా తీసుకుపోయి, నేను అంబులెన్స్ తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇంటికాడ తీసుకుపోదామని, కానీ మళ్ళీ దీన్ని రాజకీయం చేస్తున్నది అని మాట్లాడదాను అనుకున్నా, కానీ ఆ పని చేసేది ఉండే, నేను తప్పు చేసిన నేను అసలు. కానీ ఏమైంది, ఆఖరికి నాకు ఒక రాత్రి 12:40కి ఐ థింక్ వారం రోజులకు 8-10 రోజులకు నాకు ఫోన్ వచ్చింది, అంతే వారం రోజులకే కావచ్చు ఫోన్ వచ్చింది. రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది, శ్వేత ఫోన్ చేసి మామయ్య చనిపోయిండు అన్న అని చెప్పని. ఇక తర్వాత ఏం చేశారు, సావు కాడికి శవం కాలుతుంటే శవయాత్ర కూడా పోయినా, శవాన్ని మోసిన శవం కాడికి ఆర్టీఓ వచ్చి 10,000 రూపాయలు సావు ఖర్చు కానీ పంపిస్తాడు. ఇది ఆయన సాకలైలమ్మ కుటుంబానికి, సాకలైలమ్మ మనవానికి ఇచ్చినటువంటి గౌరవం. ఈ దుర్మార్గపు అరాచక ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది శ్రీరంగ నీతులు, ఆ దూరేదో లెక్క ఉన్నది ఇప్పుడు ఇది మొత్తం. అందుకే జనం కూడా చెప్తున్నా, సాకలైలమ్మని చంపిన హంతకుడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను. ఇది నేను 100 సార్లు చెప్తాను, నేను సత్యదాకా చెప్తా ఈ ముచ్చట మాత్రం. ఎందుకంటే నువ్వు కనీసం ఒక ట్రీట్మెంట్ నువ్వు హాస్పిటల్లో పడేసేది ఉంటే ఇలా అనకపోయాడు. ఆ పదవి ఏంది, అదో పదవి, ఆ మెంబర్ ఏమైనా పదవి, దాంతో ఏం చేసుకోవాలి, ఆ పేపర్ నేను మూతి చూసుకొని పనికిరాదు, అది అలా తెలియదు పాపం అదంతా. ఆ పదవి గురించి పాపం ఆ కుటుంబం అంతా కొట్లాడుతున్నారు. అవతల వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ అంటే తననేమో సంపత్ వైఫ్ కనుక వేరే ఇంట్లోకి వెళ్ళి వచ్చిందని చెప్పని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ గుడి ఒక 2-3 వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు వీళ్ళకి ఇవన్నీ చేయడాయనే చేసి మళ్ళీ చెప్పి ఉల్టాయింది సార్. సంపినోళ్ళ సంతాప సభ పెట్టినట్టు ఈ టైంలో నేను ఇంకోటి కూడా చెప్పాలంటే, ఇదే శ్వేత 3 సార్ల ముఖ్యమంత్రి దగ్గరకు పోయింది, కలిసే ప్రయత్నం చేసింది. ఇది ఆన్ రికార్డు ఉంది. ఇలా ఒక మెంబర్ వచ్చినాక ఆమె మాట మారిస్తే కూడా కుదరదు, ఎందుకంటే రికార్డు ఉంది, దాని టేపులు కూడా ఉన్నాయి నా దగ్గర. 3 సార్ల ముఖ్యమంత్రి దగ్గరికి సాకలైలమ్మ మనవడు రామచందరు నీ దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిన ఆరోగ్యం బాగలేదు, ఒక్కసారి మీరు ఏదైనా హాస్పిటల్కి చెప్పండి అని చెప్పని 3 సార్లు వస్తే 3 సార్ల ఆయన మాట్లాడకుండా పంపించారు. లాస్ట్కి ఎప్పుడంటే ఇక్కడ మన సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ముందు రోజు కూడా పోయి ఆయన ఇంటికాడ పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి ప్రాధాయపడ్డది, కానీ ట్రీట్మెంట్ ఇయ్యలే. ఇవన్నీ చేసిన తర్వాత ఆమె నాకు చెప్పింది ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఆ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి, ఆమె ఎక్కడో అక్కడ ఉన్నది కదా యశస్విని రెడ్డి వాళ్ళ అత్త, ఆమెతో కూడా పోయి కలిసి ఝాన్సీ యశస్విని ఇద్దరు చెప్తే కూడా పట్టించుకోలే. ఆఖరికి మళ్ళీ ముఖ్యమంత్రి పరువు పోతుందని చెప్పని సంతాప సభ మాత్రం వాళ్ళతో పెట్టించిండు. ఇగో ఇది ఈయన ఘనకార్యం, ముఖ్యమంత్రి చేసే ఘనకార్యం. అమరుల కుటుంబాలను గౌరవించవు, చేసి నేనే చేసిన అంటావు, సాకలైలమ్మది నేనే చేసిన అంటావు, శ్రీకాంతాచారి తల్లికి ఇచ్చి తల్లికి అది కూడా చిన్నది, అది అట్లా నువ్వు మొత్తం కుటుంబాలకు అందరినీ కన్సిడర్ చేయి. ఈయన చేయడంటే ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, 9 మందికి చేసి మొత్తం తెలంగాణ అందరినీ గౌరవించుకున్నా అని చెప్తుండు. చూసినావా, ఇది ఒక బక్వాస్ ముఖ్యమంత్రినే, అబద్ధాల ముఖ్యమంత్రి. చూద్దాం ఏం జరుగుద్దో రాబోయే రోజుల్లో. సో ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.